కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి అందులో ఒక 5, 6 కట్టలు బచ్చల కూర వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని దానికి కాస్త జిగురు ఎక్కువ ఉంటుంది. శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలండి. అందులో ఒక 10, 15 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 టమాటాలు కూడా సన్నగా కట్ చేసేసుకొని, ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 లీటర్ నీళ్ళు పోసుకొని మీడియం మంట మీద 3, 4 విజిల్స్ రానివ్వాలి. ఈ బచ్చల కూర పప్పు కంటికి చాలా మంచిదండి. ఆకుకూరలలో బెస్ట్ ఆకుకూర అనొచ్చు. ఇది తీగ బచ్చలు ఉంటుంది, మొక్క బచ్చలు ఉంటుంది, ఏదైనా పర్లేదండి. ఇలా విజిల్స్ రానిచ్చి హీట్ అంతా తగ్గిపోయినాక లైట్గా మెదుపుకోవాలండి. ఆకుకూర పప్పు ఎప్పుడైనా గట్టిగా ఉండాలి. చాలా గట్టిగా ఉందంటే మళ్ళీ చల్లన్నాక ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి కాస్త నీళ్ళు పోసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, 1 స్పూన్ పోపు దినుసులు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే 4, 5 ఎండుమిర్చి, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చుకొని ఇందులో ఇంగు వేసుకొని మన పప్పులు వేసుకోవాలి. ఎంతో